నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన ర్యాలీ. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ ఆ దిశగా పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో రాష్ట్ర, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని అన్నారు. ఈ వేడుకల్లో కేవలం జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని అన్నారు. మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవటానికి యువత కృషి చేయాలని అన్నారు. దేశం యొక్క పురోగతి గురించి అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, గతంలో కేవలం ఆఫీసులు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసేవారని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి 2 వారాల కార్యక్రమం రూపకల్పన చేసి ప్రారంభించామని అన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద మీరు సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒక రోజుకే పరిమితం చేయకుండా ప్రతిరోజు మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించేలా ఉండాలని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నగర పరిశుభ్రతకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, ఎస్వియు వైస్ ఛాన్సలర్ అప్పారావు, టూరిజం ఆర్డి రమణ ప్రసాద్, అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరు వాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనము మన జాతీయతను, యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మనము మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి,
మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్య అతిథులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు. ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 14వ తేదీ మధ్యాహ్నంలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్డీఓ రామ్మోహన్, తుడా ఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, టీఈ మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయక సాగర్ లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలిసి వినాయక సాగర్ ను పరిశీలించారు. భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేసే పాండ్ ను మంచినీటితో నింపాలని, భక్తులు తిరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఒకవైపు నుండి వాహనాల్లో విగ్రహాలు తీసుకొచ్చి మరో మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పక్కాగా చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఈఈ రవి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సంకటహార చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంకటహార చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షం పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదముని రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు షష్ఠి శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాసం సాయంకాలం ప్రదోష సమయం సంకటహర చతుర్థి. ఇది ఏం విశేషం అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి బుధవారం అని, సోమవారం ఆయన తండ్రి అయిన శివుడికి విశేషం. ఈరోజు మంగళవారంగా వచ్చింది, చాలా విశేషం. అగ్రజుడు వినాయకుడు, అనుజుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆడి నెలలో ఇంత విశేషంగా సాయం సంధ్య ప్రదోషకాలంలో వరుణదేవుడు కూడా అభిషేకానికి వచ్చేది చూసేదానికి రెడీ అయిపోయిన 3 రోజులు, కానీ ఈరోజు కూడా వచ్చేస్తున్నాను ఆయన కూడా. అంత విశేషం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటానికి పోతే మన సంకల్ప వరసిద్ధి వినాయకుడు, సాగర్లో ఉండే సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఏదేది కోరుకుంటే అది ఇస్తారు. ఐశ్వర్యం, ఆనందం, ఆస్తి, ఆరోగ్యం అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటహర చతుర్థి ఈరోజు చాలా విశేషంగా సాయం సంధ్య ప్రదోష సమయంలో మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల చేస్తున్నాం. అందరికీ ఒక్కొక్క సంకటం పోగొట్టి ఆనందాన్ని ఇవ్వాలని ఆ గణేష్ మహారాజు పేర్కొని మనం పూజ చేసుకుని జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పలమనేరు ఫారెస్ట్ పరిధిలోని ముసలిమడుగు ఏనుగుల క్యాంపు వద్ద సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్, పలమనేరు రేంజ్ ఆఫీసర్ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక నుండి తెప్పించిన 6 గుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులిచ్చారు. సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ, జంతువులలోకెల్లా ఏనుగు అత్యంత తెలివైందన్నారు. ఏనుగుల పంట పొలాల్లోకి రానివ్వకుండా కుంకెలతో చేసిన 2 ఆపరేషన్లు విజయవంతమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల విద్యార్థులతో పాటు సందర్శకులు పాల్గొన్నారు. మనకి మే 21వ తేదీన కర్ణాటక నుంచి 4 గుంకి ఎలిఫెంట్స్ వచ్చాయి. అవి రంజన్, దేవ, కృష్ణ, అభిమన్యు. మే 21 నుంచి ఇప్పటి వరకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత అట్లాగే మన నన్యాలలో 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, జయంతి వినాయకుని. అవి మంచి సీనియర్ ఎలిఫెంట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిఫెంట్స్ అనమాట. మన ఎలిఫెంట్ డ్రైవ్స్ క్యాప్చరింగ్లో ఈ 6 ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి, మనం ఒక 2 నెలల కాలం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని
మనము ఎలిఫెంట్ డ్రైవ్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ ఎప్పుడైనా పంట పొలాల్లోకి ఊర్లోకి వచ్చినప్పుడు దాన్ని డ్రైవ్ చేయడానికి, అట్లాగే రేడియో కాలరింగ్ చేయడానికి, తర్వాత క్యాప్చరింగ్ చేయడానికి మనం ట్రైనింగ్ ఇస్తూ మొన్న 2 డ్రైవ్స్ ఏర్పాటు చేశామండి విత్ హైయర్ ఆఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్తో. వైల్డ్ ఎలిఫెంట్స్ టేకుమండ బీట్లో వచ్చినప్పుడు అవి అక్కడ మామిడి తోటలో నాశనం చేస్తూ రైతుల్ని గ్రామస్తుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఒక ఫస్ట్ డ్రైవ్ ఆగస్టు 1వ తేదీ స్టార్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అట్లాగే 4 రోజుల క్రితం కూడా ఇంకో డ్రైవ్ని మొత్తం 6 ఎలిఫెంట్స్ యూజ్ చేసి ఇంకో డ్రైవ్ని చేసాము. దీంతో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అనేటివి బాగా ఇంటీరియర్గా డ్రైవ్ చేసాం ఫారెస్ట్లో, మన కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపలికి అనమాట. లోపల డ్రైవ్ చేయటం తర్వాత ఇవి చాలా ఎఫెక్టివ్గా కోఆర్డినేటెడ్గా చాలా బాగా వర్క్ చేశాయి. మన ఇన్స్ట్రక్షన్స్, మన కమాండ్స్, మన సిగ్నల్స్ అన్నీ చాలా బాగా వింటూ కోఆర్డినేటెడ్గా ఒక 22 కిలోమీటర్స్ కూడా సొంతంగా వాక్ చేసుకుంటా వెళ్ళి లోపలికి మరి తర్వాత ఒక చోట పెట్టుకుని అక్కడ నైట్ హాల్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసి మనం అడవిలో లోపల డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. వైల్డ్ ఎలిఫెంట్స్ హైడ్ 14 ఉన్నాయి. 2 పిల్లలతో కూడా ఉన్నాయి. ఇవి సక్సెస్ఫుల్గా లోపల డ్రైవ్ చేశాము. ఈ విధంగా మనము ఈ గ్రామస్తుల రైతులు కానీ పంట పొలాలు కానీ రక్షించాలని ఫ్యూచర్లో కూడా ఇలాంటి డ్రైవ్స్ అన్ని తర్వాత క్యాప్చరింగ్ ఆపరేషన్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక హైడ్ ఉంది. 14 నుంచి 15 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలతో ఉన్నాయి. దాన్ని కూడా ఈ డ్రైవ్ చేయాలని హెడ్ ఆఫీస్ క్యాప్చర్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్ భావిస్తుంది. అందుకని ఈ ఎలిఫెంట్స్ కూడా మోస్ట్లీ ఒక దసరా తర్వాత అక్కడ తీసుకుపోయి ట్రైన్ చేసి ఆ ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఆర్డర్స్ ఆల్మోస్ట్ వచ్చాయి. తర్వాత ఈ ఆపరేషన్స్ కూడా కొనసాగుతుందన్నమాట. స్టేట్ వైడ్ ఎక్కడున్నా కానీ మన కుంకి ఎలిఫెంట్స్ ఈ ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది మెయిన్ హబ్ అనమాట. ఎలిఫెంట్ ఆపరేషన్స్ కానీ కుంకి ఆపరేషన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్. ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ ఎలిఫెంట్ హబ్, ఎలిఫెంట్ హాట్స్పాట్గా ఉంటుంది ఈ ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది. ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఎలిఫెంట్స్ బాధ ఉన్నా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఈ కుంకి ఎలిఫెంట్స్ తీసుకొని పోయి మనం ఆపరేషన్స్ చేయడానికి ఇది మెయిన్ హబ్గా మారింది. సార్ ఇంకో విషయం సార్, అదే ఇప్పుడు మన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు ఒక 4 డేస్ క్రితం విజిట్ చేశారు. ఆయనకి ప్రపోజల్స్ పంపించాము. అక్కడ నుంచి ప్రపోజల్స్ ఆర్డర్స్ వస్తానే మనకు సందర్శకులకు టికెట్ పెట్టి మనం అనుమతిస్తాం. అతి తొందరలో మేబీ ఈ మంత్ అక్కడికి రావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆర్డర్స్ రావచ్చు. సరే ఈరోజు సంకటహర చిత్రం అట్లాగే అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే జరుపుకుంటున్నాము. అట్లాగే మీరు చూస్తున్నారు ముసల్మండ్ల ఎలిఫెంట్ క్యాంప్లో కూడా మనం వరల్డ్ ఎలిఫెంట్ డేని బాగా శాస్త్రోక్తంగా తర్వాత గ్రాండ్గా ఈ ఎలిఫెంట్స్ అందరినీ ప్రజలకు కూడా పరిచయం చేస్తూ వాళ్ళకు కూడా ఈ ఎలిఫెంట్స్ అనేటివి ఎట్లా ఉంటాయి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం ఈరోజు ఎలిఫెంట్ డే ఈ ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్లో జరుపుకుంటున్నాము. అట్లాగే హెడ్ ఆఫీస్లో కూడా మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన కూడా ఈరోజు మనకి ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే తరఫున పోస్టర్స్ బ్యానర్స్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఈరోజు ఒక సంకటహర చతుర్థి కూడా ఈరోజు. అట్లాగే వినాయకుడికి చాలా శుభసూచకమైన ఈరోజు వినాయకుడికి చాలా పూజలు తర్వాత అభిషేకాలు చాలా గ్రాండ్గా చేస్తాము. నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. ఈ ఎలిఫెంట్ డే ఆ సంకటహర చతుర్థికి కోయిన్సైడ్ అవ్వడం చాలా శుభసూచకంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. పలమనేరు అటవీ శాఖ అధికారులు సోమవారం రోజు నిర్వహించిన రహస్య సోదాల్లో బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు గ్రామంలోని ఓ ఇంట్లో 144 ఎర్రచందనం దుంగల డంపు బయటపడింది. సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ అందించిన వివరాల మేరకు ఆలపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఇంట్లో ఎర్రచందనం దుంగల డంప్ ఉందనే పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించగా అక్కడ ఉన్న 144A గ్రేడ్ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పలమనేరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ 40 లక్షల రూపాయల పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని గాలిస్తున్నారు. ఈ సోదాల్లో సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్, ఎఫ్ఆర్ఓ నారాయణతో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం పల్మనేరు రేంజ్ స్టాఫ్, నేను సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనేరు వేణుగోపాల్ నా పేరు, తర్వాత ఎఫ్ఆర్ఓ గారు పల్మనేరు నారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత గార్డు మురళి, కుసుమ, ప్రేమలత, ఇంకా ఎవరు, ఇంకా రాధాకృష్ణ, రమేష్,
కిరణ్ వీళ్ళందరూ వీళ్ళతో పాటు ట్రాకర్స్ కూడా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి 25 to 30 మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి. చెప్పాలా, ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం దోనుకుంట ఆలపల్లి పంచాయతీ ఆలపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టాక్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దాడి చేయడం జరిగింది. పోయి ఆ ఇల్లు సర్చ్ చేసాము. మనకి 144 మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ ఛానల్స్ లాక్స్ దొరికినాయి. ఇవన్నీ ఒక చిన్న సైజు లాక్సే, కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట. దానికి ఉపయోగించే లాక్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాక్స్ అనమాట. ఆ ఇంట్లో సెర్చ్ చేసాము. అక్కడ మనుషులు ఎవరు లేరు. ఇవన్నీ 144 సీజ్ చేసి తీసుకొచ్చాము. త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని హామీ ఇస్తాం. ఎంత వాల్యూ ఉంటుంది సార్? వాల్యూ ఉంటుంది వాల్యూ అంటే 144, సుమారు 30 to 40 lakhs ఉండొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన ర్యాలీ. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.